భారతదేశం నుండి సౌత్ కొరియా వరకు 10,000 కిలోమీటర్ల పొడవున మేఘాలు. ఇది భారీ వర్షాలకు సంకేతమా లేక వాతావరణం మనకు ఇస్తున్న మరొక ట్విస్టా? కొన్ని నెలలుగా ఈసారి సూపర్ ఎల్నినో వస్తుంది, భారత్లో వర్షాలు తగ్గిపోతాయి, కరువు వచ్చే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరించారు. అసలు ఎల్నినో అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పెసిఫిక్ ఓషియన్లో సముద్రపు నీరు అసాధారణంగా వేడెక్కుతుంది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ మారుతుంది. భారత్కు వచ్చే మాన్సూన్ గాలులు బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకే చాలా ఎల్నినో సంవత్సరాల్లో భారత్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు నమోదవుతాయి. కానీ ఇప్పుడు శాటిలైట్ ఫోటోలు చూస్తుంటే భారత్ నుంచి చైనా, జపాన్, సౌత్ కొరియా వరకు ఇక ఒక భారీ క్లౌడ్ బెల్ట్ కనిపిస్తుంది. అంటే ఎల్నినో పోయిందా? కాదనే చెప్పాలి. ఇది ఒకే 10,000 కిలోమీటర్లో ఉన్న మేఘం కాదు, వేల సంఖ్యలో ఉన్న చిన్న చిన్న వర్షపు మేఘాలు ఒకే వరుసలో ఏర్పడటంతో శాటిలైట్ నుండి అది ఒక పెద్ద క్లౌడ్ బెల్ట్లా కనిపిస్తుంది. దీన్నే సైంటిస్టులు మాన్సూన్ కన్వర్జెన్స్ జోన్ అని అంటారు. అయితే ఎల్నినో ఉన్నా కూడా ఇప్పుడు వర్షాలు ఎందుకు పడుతున్నాయి? దానికి కారణం భారత్పై ఏర్పడిన లో ప్రెషర్ సిస్టమ్స్, ఇండియన్ ఓషన్ నుంచి వస్తున్న బలమైన తేమ గాలులు. ఈ రెండు కలిసి ప్రస్తుతం ఎల్నినో ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తున్నాయి. అందుకే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటివరకే మంచి వర్షాలు పడ్డాయి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ భారీ క్లౌడ్ బెల్ట్ కనిపించడం ఖచ్చితంగా ఎక్కువ వర్షాలు పడతాయని గ్యారంటీ కాదు. ఎందుకంటే వర్షపాతం ఇంకా ఎల్నినో, ఇండియన్ ఓషన్ డైపోల్, లో ప్రెషర్ సిస్టమ్స్ లాంటి ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఈసారి మాన్సూన్ అందరూ ఊహించిన దానికంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? ఈసారి వర్షాలు నార్మల్గా పడతాయా లేకపోతే ఎల్నినో వల్ల తక్కువ వర్షాలు పడి కరువు వస్తుందా?